షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దావీదు రాజు గారు రాసిన కీర్తనల్లో ఒక అతి శ్రేష్టమైన కీర్తన ఇది ఒక భాగము. 139వ కీర్తన 7వ అధ్యాయము. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. మరి ఈ మాట ఎలా అంటున్నాడు దావీదు గారు అనగా, అయ్యా నేను కూర్చోవడము నీకు తెలుసు, నేను పడుకోవడము తెలుసు, నా నడక నా పడక సమస్తము మీకు తెలుసు నాయన. నాకు తలంపులు పుట్టక మునిపే నా తలంపులన్నీ మీరు ఎరిగి ఉన్నారు. ఎందుకనగా అయ్యా నీ గ్రంథపు చుట్టలో నా పేరు రాసుకున్నారు, మీ అరచేతులను చెక్కున్నారు. నేను తల్లి గర్భములో రూపించబడక మునిపే, నేను పిండముగా రూపించబడక మునిపే నా ఎముకలన్నీ కూడా మీరు నిర్మించినారు, నా అవయములన్నీ మీరు నిర్మించినారు. నియమించబడిన దినములు ఒక్కటే సంపూర్తి కాక మునిపే మీరు నా యొక్క రోజులన్నీ మీరు రాయించి పెట్టారు ముందుగానే. ఇది గ్రహించినప్పుడు బిడ్డలారా, మనము ఆయన రక్తంలో కనబడుకున్న మనము, ఆయన ఆత్మచేత నింపబడిన మనము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న మనము ఆయన సన్నిధి నుంచి పారిపోజాలము. అపవాది కొన్నిసార్లు ఆకర్షిత అవుతాము అపవాది సంబంధికులతో, అపవాది సంబంధం క్రియలతో. కానీ మనం ఆయన ఆత్మయుద్ధ నుంచి పారిపోజాలము. ఎందుకనగా తల్లి గర్భంలో నేను ఏర్పాటు చేసుకున్నాడు బిడ్డ. ఈ పాట మీకు తెలుసు, అందరికీ నాకు తెలుసు. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే, తల్లి గర్భములో నన్ను రూపించక మునుపే, నీ గ్రంథపు చుట్టలో నా పేరును లిఖించి, నీ కృపగల చేతిలో నన్ను చెక్కుకుంటివి. జగత్తుకు పునాదులు వేయబడక మునుపే. బిడలారా, ఈ జగత్తుకు పునాదులు వేయబడక మునిపే నిన్ను తల్లి గర్భంలో రూపించకునిపే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆత్మయుద్ధం నుంచి పారిపోలేవు సుమా, పారిపోలేవు. దావీదు గారు పాపం చేయడానికి వెళ్తున్నప్పుడు మరి పాపము చేయనివ్వలేదు ఆయన వాక్కు. ఆయన పాపం చేయకుండా కాపాడింది. ఆయన అనుభవపూర్వకంగా రాస్తున్నాడు ఈ మాటలు. అయ్యా మీరు నన్ను క్షమించారు కాబట్టి బిడ్డలారా, మనల్ని క్షమించాడు ఆయన. నా రక్తముతో ఆయన మనకు కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మా పాపములమైన మనల్ని ప్రేమించాడు, కానీ మనలో ఉన్న పాపమును కాదు, పాపమును ఆయన ద్వేషించాడు. కాబట్టి పాపమునకు దూరంగా ఉందాము, నీతికి సమీపం అవుదాము, పరిశుద్ధాత్మను కలిగి పరిశుద్ధులు చేసే క్రియలు చేద్దాము. అప్పుడు ఆయన ఆత్మతో మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తాడు. మన శ్రమలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు, బాధల్లో ఉన్నప్పుడు నెమ్మదిస్తాడు, అనారోగ్యంలో స్వస్థపరుస్తాడు, వేదనలో ఉన్నప్పుడు బలపరుస్తాడు. మన భుజము తట్టి ఆయన నడిపించి మనల్ని నడిపిస్తాడు, దీవిస్తాడు. అట్టి కృప పరమతాన్ని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలో యెహోవా మెస్సయా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ జగత్తు పునాది వేయబడకపోతే తల్లి గర్భాల్లో రూపించక మునిపే మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. నియమించబడిన దినం ఒకటైనా కాక మునిపే మీ గ్రంథంలో మా దినములన్నీ సంపూర్తి అని. కాబట్టి నాయన, మీ యొద్ద నుంచి మేము పారిపోలేమనే మాటతో మనం బలపరిచినందులకు మీ ఆత్మ సహాయం కొరకు మేము వేడుకుంటూ నజరుడైన యెహోవా మెస్సయా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సయా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.